మేడం జనరల్గా ఒక క్యాలెండర్ చూస్తే బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అంటారు. అలా మీ లైఫ్లో బిఫోర్ బాహుబలి ఆఫ్టర్ బాహుబలి, సో బాహుబలి తర్వాత మీ లైఫ్లో మీ ఫ్యామిలీ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు? యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అట్లా అనిపిస్తుంది, అట్లా అనుకోవడం ఈజీ ఏమో. బిఫోర్ బాహుబలి ఆఫ్టర్ బాహుబలి ఫ్యామిలీ ఆ ఫ్రెండ్స్ చాలా ఎక్సైటెడ్. అందరూ థియేటర్ నుంచి బయటికి రాగానే వెంటనే ఫోన్ చేసేసి అసలు ఏంటి మా ఫ్రెండ్ ఎలా ఉందంటే చాలా వీ ఫెల్ట్ హ్యాపీ అని, అండ్ సమ్ ఆఫ్ దెమ్ సైడ్ మేమేదో వచ్చినంత హ్యాపీగా ఫీల్ అయిపోయాం స్క్రీన్ మీద అని. అంతకన్నా బ్యూటిఫుల్ ఫీలింగ్ ఉండదు అసలు వెన్ యోర్ పీపుల్ టెల్ యూ దట్. మేడం బాహుబలి సక్సెస్ తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఇది? యాక్చువల్లీ 2 లెవెల్స్లో ఉంది. ఒకటేమో పర్సనల్ బెస్ట్ కాంప్లిమెంట్ చెప్తాను నేను, ఇంకోటేమో యాజ్ అ పార్ట్ ఆఫ్ బాహుబలి టీమ్ వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ చెప్తాను. పర్సనల్ కాంప్లిమెంట్ ఏంటంటే ఫేస్బుక్లో చాలామంది మెసేజెస్ అట్లా పంపారు సోషల్ మీడియాలో, అండ్ వన్ ఆఫ్ ద మెసేజెస్ వాజ్ మేడం మీ ఎక్స్ప్రెషన్స్ మాకు ఎంత నచ్చాయంటే మేము 5 times చూసాము ఓన్లీ ఫర్ దట్ సాంగ్లో ఎక్స్ప్రెషన్. దట్ ఈస్ మై పర్సనల్, నాకు బాగా గుర్తుండిపోయే కాంప్లిమెంట్. It is something because నాకు వీళ్ళెవరో తెలియదు, అండ్ జస్ట్ త్రూ దట్ వీ వర్ ఏబుల్ టు కనెక్ట్, అండ్ దిస్ ఇస్ ద కనెక్షన్ ఐమ్ టాకింగ్ అబౌట్. యా, ఇంకో ఏంటంటే సంబడి సెడ్ యూఎస్లో మధ్య డాన్స్ స్టోర్ అవన్నీ చేస్తుంటే సంబడి కేమ్ అండ్ సెడ్ యూఆర్ అ పార్ట్ ఆఫ్ హిస్టరీ అని అన్నారు. అది అంటే ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ అ ప్రాజెక్ట్ దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ హిస్టరీ, ఐఎమ్ అ స్మాల్ పార్ట్ ఆఫ్ ఇట్, బట్ ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం తెలిపేందుకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.